సంఖ్యాకాండం 32:23. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీ పాపము మిమ్మును పట్టుకొనును. పాపానికి ఉండే లక్షణం ఏంటి తెలుసా? పట్టుకుంటుందంట. పాపం పట్టుకుంటే పట్టు కంటే పవర్ఫుల్. అది ఉడుమైనా వదిలేస్తుంది. ఒకానొక సందర్భంలో ఒక సహోదరుని దగ్గర నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ ఉడుము గురించి వచ్చిందండి. నేను అడిగాను, ఈ ఉడుము గురించి ఏం చెప్తారు మీరంటే, ఉడుముకున్నటువంటి ఆ స్పైన్, వెన్నుపూస చాలా బలంగా ఉంటుంది. ఉడుము తింటే అంట వెన్నుపూస బలంగా ఉంటుందంట. అందుకోసమే ఆ బండ పైన ఉన్నా కూడా, కొండ పైన ఉన్నా కూడా ఆ జారిపోయే నెలలో అది పట్టుకునిందంటే ఇంకా వదిలిపెట్టదు. పాపము అంతకంటే పవర్ఫుల్. సాతాన్ అన్నాడు, ఆ డబ్బు సంచి నీ దగ్గర ఉంది, కొంచెం తీసుకో చాలు, కొంచెం. అయిపోయింది. ఆ కొంచెం పట్టుకునింది. ఎంతవరకు పట్టుకునింది తెలుసా? 30 వెండి నాణాలకు యేసు ప్రభును అప్పగించడానికి కూడా వెనుకాడలా. ఈరోజు పాపం దగ్గర జాగ్రత్తగా ఉందాం. నాకు అనిపిస్తుంది, ఆ డబ్బు సంచిలోది తీసుకున్నప్పుడు ఏమనిపించింటుంది యూదా ఇస్కరియోతుకు? ఎవరు చూడలా, ఎవరికి తెలియదు, ఎవరు గుర్తించలా. పాపం ఎప్పటికీ అంటది, ఎవరు చూడలేదు కదా, ఎవరికి తెలియదు కదా, ఎవరు గమనించడం లేదు కదా. యూ కెన్ హ్యావ్ ఇట్. ఎవరు గమనించకపోయినా నీ మనస్సాక్షి గమనిస్తూ ఉంది. ఎవరు గమనించకపోయినా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఎవరు గమనించకపోయినా నీ పరిసరాలు నిన్ను గమనిస్తూ ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది కదా, తీర్పు దినాన నీవు ఎక్కడ ఉన్నావో ఆ గోడను దేవుడు పిలుస్తాడు, భూమిని దేవుడు పిలుస్తాడు, ఆకాశాన్ని దేవుడు పిలుస్తాడు, లేదా అక్కడ ఉన్నటువంటి దూలాలు, బీమ్స్ ఏదైనా ఉన్నాయి, బీమ్స్ని దేవుడు పిలుస్తాడు. వాటికి ఆ రోజు నోరు వస్తుంది. గార్ధబొమ్మకు నోరిచ్చిన దేవుడు భూమికి నోరిస్తాడు, ఆకాశానికి నోరిస్తాడు, లేకపోతే ఆ బీమ్స్కి నోరిస్తాడు. దే విల్ స్పీక్ అవుట్. నువ్వు ఏం చేసావు అనేటువంటిది, నేనేం చేశాను అనేటువంటిది మాట్లాడుతుంది. ఎవరు లేదు కదా అనుకొని చేస్తూ యూదా ఇస్కరియోతు అనుకున్నాడు, ఎవ్వరికి తెలియదు. దొంగతనం నాకు నచ్చినప్పుడు చేస్తా, నచ్చినప్పుడు చేయను. ఇట్స్ వెరీ సింపుల్. ఒక రోజు వచ్చింది, దట్ బికేమ్ ఏ పబ్లిక్. దేవుని బిడ్డలారా, పాపం ఎప్పటికీ అనేటువంటి మాట, నువ్వు ఈ పాపం నువ్వు ఈజీగా వదిలేసుకుంటావు, నీకు తెలుసు ఎప్పుడు వదిలేయాలను. కానీ అదే పాపానికి ఒక లక్షణం ఉంది, అది పట్టుకుంటుంది. అది పట్టుకునిందా ఆ పాపం వదిలిపెట్టదు. ఆ పాపపు పట్టు నుంచి మానవుడు విడిపించబడలేక తనకలాడుతుండగా దేవుడు తానే భూలోకానికి దిగి వచ్చాడు. ఇప్పుడు ఆ యూదా ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. పాపాన్ని చాలా లైట్గా తీసుకున్నాడు. పాపాన్ని లైట్గా తీసుకునే వ్యక్తి ఖచ్చితంగా పడిపోతాడు. దావీదు అనుకున్నాడు, బత్షెబాతో పాపం, అది నా కోరిక, పురుషునిగా కోరిక ఉంటుంది. దట్ ఈస్ కామన్. ఆ దినాల్లో ఇలా రాజు అనుకుంటే కొండ మీద ఉండే కోతే వస్తుంది, బత్షెబా రాదా. కాబట్టి దట్ ఇస్ ఏ కామన్. ప్రావర్బ్ కూడా ఉంది, సామెత కూడా ఉంది కదా అనుకున్నాడు. కానీ అతనికి తెలియదు, ఆ పాపం చేసిన తర్వాత 1 సంవత్సరం వరకు ఏం కాలేదండి. దావీదు జీవితంలో 1 సంవత్సరం వరకు ఏం కాలేదు. దావీదు పాపం చేశాడు, బత్షెబా ప్రెగ్నెంట్ అయింది, బత్షెబాకు కొడుకు పుట్టాడు. అంటే దాదాపు 9 నెలలు ప్లస్ కొడుకు పుట్టిన తర్వాత ఒక 10 నెలలు, నియర్లీ 1 year వరకు ఏం కాల. ఆ తర్వాత నాతాను వస్తాడు. దావీదు ఎవరా మనుష్యుడు? ఆ పాపం చేసింది ఎవరు? దేవుని బిడ్డలారా, దేవుడు అవకాశం ఇచ్చాడు దావీదుకు. దావీదు ఒప్పుకుంటాడేమో అని. కానీ ఒప్పుకోనప్పుడు ప్రవక్త ద్వారా ఒక సందేశం వచ్చినప్పుడు దావీదు ఒప్పుకున్నాడండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గర కూర్చొని వాక్యం వింటున్నప్పుడు యేసు ప్రభు సందేశాల్లో ఎక్కువగా బోధించింది డబ్బు పైన అండి. అందుకే ఒక దైవ సేవకుడు ఏమన్నాడంటే, ప్రతి 8 వచనాలకు బైబిల్లో డైరెక్ట్గానైనా ఇండైరెక్ట్గానైనా డబ్బుని గురించే ప్రభు మాట్లాడాడు. ప్రతి 8 వచనాలకు మీరు గమనిస్తే ఏదో ఒక విధానంలో డబ్బుని గురించే దేవుడు మాట్లాడాడు. మరి అంతగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవకాశం వచ్చింది యూదా ఇస్కరియోతుకు తన తప్పు ఒప్పుకోలా. ఈరోజు నీ జీవితంలో పాపం అలవాటు అయిపోయిందేమో. పాపం అనేటువంటి చిన్నగా ప్రారంభం, ఇది నా పెద్దగా మారిపోతుందేమో. రెండోదిగా, పాపం విషయంలో చాలా లైట్గా పాపాన్ని చూడడం ప్రారంభించాడు. మూడోదిగా బైబిల్లో చూస్తే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. నేనాయనకు మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూతి వానికి ఇచ్చిరి. నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను.
డైరెక్ట్గా యూదా ఇస్కరియోతు బార్గెన్ చేయడం ప్రారంభించాడు. నేను యేసు ప్రభువుని మీకు అప్పగిస్తే మీరు నాకేమిస్తారు? వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాళ్ళు ఆలోచన చేసి, మేము ఆలోచన చేసి చెప్తామనలా. వాళ్ళు ఇంకా ఫాస్ట్గా ఉన్నారు. యేసు ప్రభు దొరికాడా, ఇంత ఇద్దాం. వెంటనే వాళ్ళు అన్నారు 30 వెండి నాణేలు. నాకు అనిపించింది, ఎందుకు బైబిల్లో ఆ వాల్యూ గురించి రాశారు? 30 వెండి నాణేలని ఎందుకు రాశారు? దేవుని బిడ్డలారా, ప్రతి దాన్ని వెనక ఒక ఆత్మీయ సత్యం ఉంటుంది. ఎప్పటికి కూడా అది మర్చిపోకూడదు. వై జీసస్ వాస్ సోల్డ్ ఫర్ 30 సిల్వర్ కాయిన్స్. 30 వెండి నాణేలకు యేసు ప్రభు ఎందుకు అప్పగించబడ్డాడు? ఒకవేళ అప్పగించబడ్డాడు అనుకో, అది ఎందుకు సంఖ్యాపరంగా అక్కడ రాయబడింది, నంబర్ వైజ్ అక్కడ ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండం 21వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకుందాం. అది కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసినైనను పొడిచినెడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఇక్కడ బైబిల్లో రాయబడింది. ధర్మశాస్త్రంలో ఏముంది తెలుసా? ఎద్దు అనేటువంటి దానికి అప్పుడప్పుడు దానికి బీపీ పెరుగుతుందో ఏమో మరి తెలియదు, కానీ జనాలను పొడుస్తుంది. కొన్ని సందర్భాలు ఎల్ల డ్రెస్ చేసుకొని వస్తే అది వెంటబడుతుంది, పొడుస్తుంది కూడా. ఒకవేళ ఎద్దు ఎవరినైనా పొడిచి ఆ వ్యక్తిని చంపింది అనుకుందాం, లేదా ఈ యొక్క ఎద్దు ద్వారా ఎవరికైనా హాని జరిగింది అనుకుందాం, బైబిల్లో రాయబడింది 30 వెండి నాణేలు ఇవ్వాలా ఎవరైతే చనిపోయినారో వాళ్లకు. రెండవదిగా ఆ ఎద్దును చంపాల. ఇప్పుడు ప్రధాన యాజకులు అంటున్నారు 30 వెండి నాణేలు తీసుకో. వాళ్ళు అంటున్నారు యేసు ప్రభువును ఒక పశువు విలువకు సమానంగా మేము చేస్తున్నాం. ఆర్ యు రెడీ టు టేక్ దట్? నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? యూదా ఇస్కరియోతు అన్నాడు, ఎస్, నాకు కావాలి 30 వెండి నాణేలు. యూదా ఇస్కరియోతు ధర్మశాస్త్రం తెలియదా? యూదా ఇస్కరియోతుకు మోషే రాసిన ఆ దినాల్లో బైబిల్ లేదు. బైబిల్ ఉండేది వాళ్ళ దగ్గర ఏముందంటే ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం, 5 పుస్తకాలు. మనకన్నా 66 ఉన్నాయి. 5 పుస్తకాలు. ఇక యేసు ప్రభు జీవించిన కాలంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఉంది, ఖచ్చితంగా చదివింటాడు, తెలిసింటది. ఎవరైనా వాళ్ళ ఇంటి దగ్గర ఎద్దుతో పొడిచి చంపబడినప్పుడు వాళ్ళ 30 నాణేలు ఇవ్వడం ఖచ్చితంగా చూసింటాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారు యేసు ప్రభు యొక్క విలువను పశువు విలువకు సమానంగా చేస్తున్నాము. ఆర్ యు రెడీ టు టేక్ దాట్? దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? వెంటనే యూదా ఇస్కరియోతు నాకు ఇచ్చేసేయండి అన్నాడు. మీరు యేసు ప్రభుని ఎక్కడికైనా కట్టేయండి, నాకు ప్రాబ్లంలా, నాకు డబ్బు కావాలి. యేసు ప్రభువును తన అవసరతలకు అమ్ముకొన్నటువంటి వ్యక్తి యూదా ఇస్కరియోతు. దేవుడు కృపతో తన శిష్యునిగా చేసుకుంటే ఎంతమంది లేరండి ఇశ్రాయేలు దేశంలో? యూదా ఇస్కరియోతును తన అపోస్తలుగా చేసుకుంటే ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడు తెలుసా? యేసు ప్రభువును 30 వెండి నాణేలకు అమ్మేశాడు. అంటే దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఒక ఆధిక్యతను అమ్ముకునేటువంటి ఒక హృదయంలోనికి మార్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన నువ్వు నేను ఒకవేళ అదే రకంగా చేస్తూ ఉంటే మన జీవితాలు కూడా మనం పరీక్షించుకుందాం. దేవుడు నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఒక దీవెనిచ్చి, ఒక దేవుని బిడ్డగా చేసిన తర్వాత నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేటువంటి వ్యక్తివైతే యు ఆర్ ఈక్వల్ టు జూడాస్. నువ్వు యూదాకు సమానునివే. యూదా ఇస్కరియోతు మీరు యేసు ప్రభువుకు పశువుతో సమానం చేయండి, నాకు ప్రాబ్లంలా, నాకు డబ్బు కావాలి. యేసు ప్రభును నువ్వేమైనా ఆ రకంగా చేస్తున్నావా? యేసు ప్రభు యొక్క పరిచర్యను ఆ రకంగా ఏమైనా ఉపయోగించుకుంటున్నావా? యేసు ప్రభు పరిచర్లో వాడబడ్డాని అది ఏదైనా నీ స్వార్థానికి, నీ యొక్క శరీర కోరికలకు ఉపయోగించుకునే వ్యక్తివైతే నీవు యేసు ప్రభు కంటే డబ్బును ప్రేమిస్తున్నావు, నీ అవసరతలను ప్రేమిస్తున్నావు. యూదా ఇస్కరియోతు డబ్బును కాదు ప్రేమించింది. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు తనకిచ్చిన కృపను అమ్ముకున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది గమనిస్తుంటాను, పరిచర్యకు వస్తారు. దేనికోసం వస్తారు తెలుసా? వాళ్ళ బిడ్డకు పెళ్లి సంబంధం ఫిక్స్ అయ్యేంత వరకు వస్తారు. ఎందుకు చెప్పాలి? ఎక్కడికి పోతున్నారు? రిడీమర్కి పోతున్నాం. ఆ తర్వాత పెళ్లి సంబంధం అంతా ఫిక్స్ అయ్యి పెళ్లి బాగా అయిపోయిన తర్వాత ఇంకా రిడీమర్ లేదు, ఏం లేదు. ఇఫ్ దట్ ఈజ్ యువర్ హిడెన్ అజెండా, చేంజ్ దాట్. అది పడగొడుతుంది. అలాంటి వారిని నేను చాలామందిని చూశాను.
కోలుకోలేని దెబ్బలోనికి పడిపోయారు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును పశువు విలువకు సమానం చేశాడు, అయినా ఎస్ అన్నాడు. ఈరోజు దేవుని యొక్క పరిచర్యను ఏమైనా నీ స్వార్థానికి, నీ కోరికలకు, నీ అవసరతలకు, నీ యొక్క పనులు జరగడానికి ఉపయోగించుకోవడం అస్సలు మంచిది కాదు. అది నిన్ను పడగొడుతుంది, అది ఖచ్చితంగా నిన్ను పడగొడుతుంది. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడును ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనకు మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వాడిని అడిగెను. నాకు అనిపించింది, యూదా ఇస్కరియోతు ఎందుకు యేసు ప్రభును అప్పగించాలనుకున్నాడు? డబ్బు కోసమా? తన పేరు కోసమా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 21వ అధ్యాయం, ఈ మత్తయి సువార్త 26 ఇప్పుడు చదివాం. 21వ అధ్యాయంలో ఆదివారం సీన్ ఉంటుంది. ఏంటి? హోసన్నా కేకలతో యేసు ప్రభు యెరూషలేముకు ప్రవేశించాడు. అప్పుడు ప్రజలందరూ ఏమని కేకలేశారు తెలుసా? ఇశ్రాయేలు రాజు గార్ధవ మీద వస్తున్నటువంటి ఈ రాజుకు జయము జయమని చెబుతున్నప్పుడు ఎగ్జైట్ అయిపోయింటాడు. ఏంది, యేసు ప్రభు రాజా? యేసు ప్రభు రాజుగా ఉంటాడా? ఇక యేసు ప్రభు రాజు అయితే ఇక ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నేనే. యేసు ప్రభు రాజుగా ఉంటే, రాజుగా పరిపాలన చేస్తే రోమా సామ్రాజ్యం లేదు, హేరోదు లేదు, పిలాతు లేదు, ఏం లేదు, మొత్తం యేసు ప్రభు వచ్చేస్తే యేసు ప్రభు దగ్గర ఎవరు నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్? నేనే అనుకొని ఊహల్లో ఉంటుండగా యేసు ప్రభు అన్నాడు, నన్ను చంపేస్తారు, నేను చనిపోతాను, నన్ను హింసిస్తారు అనుకున్నాడు. ఏంటి 35 సంవత్సరాలకే 35 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ పెట్టలే, పేరు పెట్టలే, జెండా పెట్టలే, ఏమీ లేదు. అప్పుడే రాజును జయం పలికిన వెంటనే చచ్చిపోతున్నావా నువ్వు? యూదా ఇస్కరియోతులో ఒక హిడెన్ అజెండా ఉంది. ఏంటి తెలుసా? యేసు ప్రభును జనాలు ఫాలో అవుతుండగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈయన ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వాన్ని తలదన్నే వ్యక్తిగా ఉంటాడు, కాబట్టి లెట్ మీ ఫాలో హిమ్. లోపల ఒక అజెండా ఉంది. యేసు ప్రభు దగ్గర ఉంటే ఏదో ఒక రోజు ఒక మంచి పోస్ట్లోకి వస్తా. ఇప్పుడు ఫైనాన్స్ నా దగ్గర ఉంది, సంచి ఉంది, సంచిలో తక్కువ ఉంది, 12 మంది తినాలి, లేకపోతే 70 మంది తినాలి, అరణ్యంలోకి పోయినామంటే అది కూడా ఉండదు, కాబట్టి ఇది సరిపోదు, ఇది బాగాలేదు. యేసు ప్రభు ఒక రాజు అయిన తర్వాత ఆ రాజు దగ్గర ఉంటే అప్పుడు సూపర్గా ఉంటుంది అనుకొని ప్లాన్ వేస్తే యేసు ప్రభు అన్నాడు, నేను చచ్చిపోతున్నా. ఇంకా అనుకున్నాడు, ఈయన దగ్గర ఉండడం వేస్ట్. ప్రధాన యాజకుల దగ్గర అధికారం ఉంది, శాస్త్రుల దగ్గర అధికారం ఉంది. ఈ యేసులో చచ్చిపోతే ఈ విద్య లేని పేతురు వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళంతా వేస్ట్ క్యాండిడేట్లు, వెళ్ళిపోనిలే, ముందుగానే పోయి సీట్ రిజర్వ్ చేసుకుంటా, ఖర్చు పేస్తా వాళ్ళ దగ్గర. ముందుగానే యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ పొజిషన్లో నేను ఉండాలి అనుకొని ఏం చేశాడు తెలుసా? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు తెలుసుకో, నీ లోపల ఏదో కక్కుర్తితో కూడిన కొన్ని అజెండాలు పెట్టుకొని దేవుని సన్నిధానంలోకి వచ్చి నువ్వు గడపాలని చూస్తే అది నీ జీవితంలో నిన్ను నిలబెట్టదు. ఎందుకు సేవ చేయాలి? ప్రజలు నన్ను గుర్తించాలి. ఎందుకు నువ్వు సేవలో వాడబడాలి? ప్రజలు నాకంటూ ఒక స్థానం ఇవ్వాలి. దేవుని బిడ్డ, ఇది కాదు దేవా, నన్ను వాడుకో, నేను నిన్ను చూపించాలి ప్రభా, నేను తగ్గించబడాలి. అందుకే జార్జ్ వెర్వర్ అనేటువంటి భక్తుడు ఒక అద్భుతమైన కొటేషన్స్ రాశాడండి. దేవా, గుర్తించబడాలనే కోరిక నుండి నన్ను తప్పించు, కనబడాలనే కోరిక నుండి నన్ను తప్పించు, పైకి రావాలనేటువంటి తలంపు ఎప్పుడు నాలోకి వచ్చినా నన్ను నేను తగ్గించుకునే కృపను దయచేయి. యూదా ఇస్కరియోతు అనుకున్నాడు, ఇక యేసు ప్రభు చనిపోతే ఈ సంచి ఉండదు, ఈ పోస్టు ఉండదు, కాబట్టి ముందుగానే పోయి ప్రధాన యాజకుల దగ్గర ఖర్చు వేసేద్దాం. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చూసేది ఎందుకు దేవుని దగ్గరకు వస్తున్నావు, ఏ ఉద్దేశంతో దేవుని దగ్గరకు వస్తున్నావు. గాడ్ ఈస్ గోయింగ్ టు సీ దాట్. నీవు దేవుని దగ్గరకు వచ్చి, దేవా నీ ద్వారా నేను రక్షించబడాలి ప్రభా, నీ ద్వారా నిత్యరాజ్యానికి వారసుని కావాలి. అందుకే ప్రభు అంటాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. మొదట ఏముండాలి తెలుసా? నీ లోపల ఉండేటువంటి కోరికలు కాదు, దేవా నీ రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా నేను తయారు కావాలి. దేవా నన్ను మార్చు ప్రభా, ట్రాన్స్ఫార్మ్ మీ, నన్ను మార్చు. యూదా ఇస్కరియోతు అనుకున్నాడు, నీ దగ్గర ఉంటే ఇంకా చాప్టర్ క్లోజ్, ఇంకా 3 రోజులకి అయిపోతుంది, చంపేస్తారు నిన్ను. ఆ తర్వాత ఏంటి నా పరిస్థితి? అందుకే ప్రధాన యాజకుల దగ్గర అధికారం ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్తా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఆయన తన జీవితం అంతా ఒకటి చేశాడు, డబ్బు సంపాదించాడు. ఎంత సంపాదించాడంటే ఇక తన తర్వాత వాళ్ళు ఒక 50 సంవత్సరాలు ఏం పని చేయకుండా బ్రతకగలిగినంత సంపాదించాడు. కానీ
ఒకరోజు ఆయన సడన్గా సిక్ అయిపోయి మరణ పడక మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మనవడు పోయి అడిగాడంట, తాత మీ జీవితంలో ఇంత పెద్దగా డబ్బు సంపాదించారు, ఆశీర్వదించబడారు, ఎన్ని కొన్నావు తాత, మంచిదే, కానీ ఏమన్నా తప్పు చేసావా నువ్వు, ఏదన్నా తప్పు చేసావా నువ్వు అని అడిగాడంట. అడిగితే ఆయన కళ్ళ నిండి నీళ్ళు పెట్టుకొని ఒక మాట చెప్పాడంట, అవును ఒక పెద్ద తప్పు చేశాను, లోకములో ఏదేది కావాలనో వాటన్నిటికీ అవసరమైన ధనాన్ని కూర్చుకున్నాను, కానీ డబ్బు సంపాదించే విషయంలో సిద్ధపడ్డాను, కానీ నా ఆత్మను సిద్ధపరచుకునే విషయంలో నేను సిద్ధపడలా. ఇది చాలా పెద్ద తప్పు చేశాను నేను. ఇక నేను చనిపోబోతున్నాను. ఆ తర్వాత ఏంటో నాకు అర్థం కాలేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేనికోసం బ్రతుకుతున్నావు? నీ అజెండాలు వేరుగా ఉండినప్పటికీ ఒకటి, నా ఆత్మను నేను సిద్ధపరచుకోవాలి. ఈ శరీరము, ఈ లోకము అన్నీ కూడా ఏదో ఒక రోజు గతించిపోతాయి లేదా వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ మాట చెబుతున్నప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. మా నాన్న తన చివరి దినాలు ఏ రకంగా ఉన్నాయంటే, తను ఊరికి వెళ్తున్నప్పుడు హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఆన్ హిజ్ ఓన్. నేను కానీ రెజినా కానీ ఏదైనా తనకు సర్దుదామంటే వద్దు నేను సర్దుకుంటాను. మా నాయన అన్నీ సర్దుకున్నాడు. ఈ ప్రిపేర్డ్, ఎంత ప్రిపేర్ అయ్యాడు తెలుసా? ఈ సూట్ కేసు తీసుకుపోవాలి, ఈ సూట్ కేసులో డ్రెస్ ఉండాలి, ఆ తర్వాత ఆ సూట్ కేసులో పెట్టుకున్న డ్రెస్సుకు బటన్స్ ఉన్నాయా లేదా అన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. బటన్స్ ఉండేటే పెట్టుకున్నాడు. మేము అడిగాం, మేము చేస్తాం కదా నాన్న, ఎందుకు? లేదు నేను చేసుకుంటాను అది అని అన్నీ చేసుకున్నాడు. లాస్ట్కి పోయేటప్పుడు నాకు అనిపించింది, నన్ను నమ్మలేదు మా నాన్న పంపుతానని. చాలాసార్లు చెప్పాను నేను, అస్సలు నమ్మలేదు. ఎందుకంటే మా నాన్న పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఎంత చెప్పినా బలవంతంగా నా పైన అలిగాడు. మాట్లాడకుండా ఉంటే ఒకరోజు ఇక్కడే బేస్తవారం పరిచయం అయిపోయిన తర్వాత నేరుగా కోటరేడు సర్కిల్లో ఆడ చెప్పుల షాప్ ఉంటుంది కదా, దాని దగ్గర నిలబెట్టాను నేను. కారు నిలబెడితే అడిగాడు, ఏమి ఇక్కడ నిలబెట్టావే అన్నాడు. పోదాం రా నాన్న అన్నాను. దేనికి అన్నాడు. కొత్త చెప్పులు కొనుక్కుందు నువ్వు అన్నాను. అవునా దేనికి అన్నాడు. నువ్వు ఊరికి వెళ్ళాలి కదా. వెంటనే దిగేశాడండి. అంటే ఇవి నన్ను పంపుతున్నాడని కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా దిగా టక నడుచుకుంటూ వచ్చాడు. తనకు కావాల్సిన చెప్పులు తీసుకున్నాడు, వచ్చి కారులో కూర్చున్నాడు. ఇంకా ఆ రోజు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఇంకా ఊరికి పోతున్నాను నేనని. దేవుని బిడ్డలారా, ఊరికి వెళ్ళాడు. కానీ ఊరిలో నుంచి వచ్చిన తర్వాత ఈరోజు అంటే పోయిన సంవత్సరం వరకు మా నాన్న కొత్త చెప్పులు మా దగ్గరే ఉన్నాయి. మా నాన్న లేడు. మా నాన్న చెప్పులు మాత్రం ఉన్నాయి. మా నాన్న స్పెట్స్ ఉన్నాయి. మా నాన్న లేడు. మా నాన్న బైబిల్ ఉంది. మా నాన్న లేడు. మా నాన్న రాసిన మెసేజెస్ ఉన్నాయి. మా నాన్న లేడు. లోకంలో వదిలిపెట్టాలి ఇవన్నీ. ఏదో ఒక రోజు ఆత్మను సిద్ధం చేసుకోవాలి. యూదా ఇస్కరియోతు అనుకున్నాడు, ఆత్మ తర్వాత యేసు ప్రభు 3 రోజులు చనిపోతాడు, ముందుగానే సీట్ రిజర్వ్ చేసుకుందాం. దేవుని బిడ్డలారా, తన జీవితంలో దేనికి విలువ ఇవ్వాలనో విలువ ఇవ్వకుండా జీవించినటువంటి వ్యక్తి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆర్ వి లైక్ దాట్? మనల్ని మనం పరీక్షించుకుందాం. చివరిదిగా యూదా ఇస్కరియోతు ఎందుకు పడిపోయాడు తెలుసా? 3.5 సంవత్సరాలు ఏకధాటిగా యేసుప్రభు యొక్క సందేశాన్ని విన్నాడు. యేసుప్రభు పరిచర్లో వాడబడ్డాడు. హీ వాస్ ఫెమిలియర్ విత్ గాడ్. యేసుప్రభుతో అలవాటైపోయింది జీవితం. యేసుప్రభు వాక్యం చెప్తాడు, యేసుప్రభు ప్రార్థన చేసుకుంటాడు, యేసుప్రభు స్వస్థత చేస్తాడు, యేసుప్రభు అవసరతలు తీరుస్తాడు. ఇదే రోజు జరిగేటువంటిది. చూసి 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 అలవాటైపోయి బోరు కొట్టిందేమో. అందుకే అనుకున్నాడు, వద్దులే. నేను ఒకసారి ఒక డాక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు డాక్టర్ని అడిగాను, డాక్టర్ మీ జీవితంలో మీరు చాలా సందర్భాల్లో డెత్ కేసులు చూస్తారు కదా, మీ ఫీలింగ్స్ ఎట్లుంటాయి అన్నాను. సడన్గా మీరు బాగా ట్రీట్ చేసేటువంటి ఒక పేషెంట్ మీ కళ్ళ ఎదుటే చనిపోతాడు. చనిపోతే హౌ విల్ బీ యువర్ రియాక్షన్? వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అంటే ఏ రకంగా మీరు స్పందిస్తారు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏంటి సుధీర్ ఆపరేషన్ వేసావు డాక్టర్ను, నీకు తెలుదా ఆపరేషన్ చేస్తూ ఉంటాం, ఆకలి అయిందనుకో ఆపరేషన్ టేబుల్లో ఆపరేషన్ జరుగుతుంటుంది, పక్కన మసాలా దోశ తింటాం. మేము ఏం తింటారంట అన్న? మసాలా దోశనన్నా బిర్యానీ కూడా తింటాం. అక్కడ ఆపరేషన్ చేస్తుంటాం, కొన్ని గంటలు చేయాలి, ఆకలి అవుతుంది. అక్కడ ఆపరేషన్ టేబుల్ పైన ఓపెన్ అయి ఉంటుంది బాడీ. ఆ బాడీ అక్కడ ఉన్నప్పటికీ మేము తింటాం. అలవాటు అయిపోయింది మాకు. శరీరం కోసామే, రక్తం వచ్చింది, అయ్యో కళ్ళు తిరిగి పడిపోవడం. కొంతమంది రక్తం చూసిన కళ్ళు తిరిగి పడతారు. అలాంటిది ఏం లేదు మాకు. బిర్యానీ తింటాం, టిఫిన్లు తింటాం. మేము అక్కడ చనిపోవడం కామన్ సుధీర్ మాకు.
అలవాటైపోయింది. అందుకే ఎవరైనా చనిపోయినారంటే అవునా అంటారు, అంతే డాక్టర్లు. ఎందుకు తెలుసా? చూసి 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 అలవాటైపోయింది. యూదా ఇస్కరియోతు కూడా సేమ్ కేటగిరీకి వచ్చేసాడు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు వాక్యం విని అద్భుతాలు చూసి చూసి అలవాటైపోయి ఇది ఎంత బాగాలేదు, వెళ్ళిపోదాంపా. ఈరోజు నీ భక్తి అలవాటైపోయిందా? జాగ్రత్త, అది పడగొడుతుంది. స్పిరిచువల్ లైఫ్లో నీ జీవితంలో అలవాటు కాకూడదు భక్తి. అలవాటైపోయిందా? అది ఏ రకంగా ఉంటుందంటే నిలబడుకుంటాం, జనగణమన అని పాడతాం. అది అసలు మనం పాడేటువంటిది పాట దేని గురించి పాడుతున్నాం? అధినాయక అంటే ఏంటి? వింధ్య అంటే ఏంటది? ఏం తెలియదు, ఊరికే పాడేస్తుంటాం, నోటికి వచ్చిందంటే పాడేస్తున్నాం. అలవాటైపోయింది అది చిన్నప్పటి నుంచి పాడి. వి డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్. ఈరోజు జీవితంలో కూడా యేసు ప్రభు దగ్గరికి రావడం అనేటువంటిది అలవాటైపోయిందా? యూదా ఇస్కరియోతు దగ్గర ఇట్ ఈస్ అ డేంజరస్. అన్నిటికంటే ఘోరమైన తప్పు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభువును అప్పగించిన తర్వాత ఆ 30 వెండి నాణాలను చూశాడు. ఈ 30 వెండి నాణాలకు యేసు ప్రభువును అప్పగించానా అని బాధపడి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. నాకు అనిపిస్తుంది యూదా ఇస్కరియోతు ఏం చూశాడు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు దగ్గర ఎంతోమందిని దేవుడు పాపాలను క్షమించాడు. ఇప్పుడు ఈ తప్పు చేశాను అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడగలనా? అడగలేదండి. యూదా ఇస్కరియోతు చేసింది ఏంటి తెలుసా? అయ్యో నేను తప్పు చేశాను అని బాధపడ్డాడే కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి పాపం నుంచి బయటపడలా. ఈరోజు నీ జీవితంలో వాక్యం దగ్గరకు వస్తా, వాక్యం వింటాం, దేవుడు మాట్లాడిన తర్వాత అయ్యో అవును కదా తప్పు చేశాను, సారీ ప్రభా అని బాధపడి వెళ్ళిపోయేటువంటి వ్యక్తివైతే జీవితాన్ని మార్చుకోకుండా యూదా ఇస్కరియోతు లాగానే మనం ఉన్నాం. బాధపడుతున్నాం అంతే, అయ్యో తప్పు చేశాను, అయ్యో లాస్ట్ గుడ్ ఫ్రైడే ఇట్లే ఉంది, ఈ గుడ్ ఫ్రైడే కూడా ఇట్లే ఉంది, అయ్యో నేను సరిగా లేనే అని బాధపడుతున్నావు. కానీ నిజంగా పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగావా? అదే పేతురు చేశాడు, ఏడ్చాడు. యూదా ఇస్కరియోతు ఉర్రి పెట్టుకున్నాడు, పేతురు ఏడ్చాడు, దేవుని వైపు తిరిగాడు. యూదా ఇస్కరియోతు బాధపడ్డాడు, ఉరి పెట్టుకున్నాడు. రిగ్రెట్ షుడ్ నాట్ బి దేర్, రిపెంటెన్స్ షుడ్ బి దేర్. నీ జీవితంలో బాధపడడం కాదు ఉండాల్సింది, పశ్చాత్తాపపడి సంపూర్తిగా 100% దేవుని వైపు తిరగడమే దేవుడు కోరుతున్నాడు. చివరిలో కూడా అవకాశం వచ్చింది యూదా ఇస్కరియోతుకు, కానీ దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. అందుకే యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును అప్పగించాడు. యూదా ఇస్కరియోతు అపోస్తలుడుగా ఉండాలి, కానీ చరిత్రలో ఒక ద్రోహిగా నిలబడ్డాడు. చరిత్రలో యేసు ప్రభువును అప్పగించే వ్యక్తిగా మారిపోయాడు. యేసు ప్రభువును ఒక పశువుతో సమానం చేశాడు. యేసు ప్రభు దగ్గర ఒక రహస్యమైన పాప జీవితంతో జీవిస్తూ పబ్లిక్గా పాపిగా మారిపోయాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు, ఇలాంటి లైఫ్ స్టైల్ ఎక్కడైనా నీకు నాకు ఉన్నట్లయితే ఏదైనా సరే, ఇన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. హి వాస్ వెరీ క్లోజ్, ఆయన పాపం చేశాడు. ఆయన తన జీవితంలో యేసు ప్రభు యొక్క విలువను తన స్వార్థానికి వాడుకున్నాడు. ఎలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, బాధపడడం కాదు, పశ్చాత్తాపపడి పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగినప్పుడే మన జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈ రోజున 2026 సంవత్సరాల క్రిందట యూదా ఇస్కరియోతు అప్పగించడానికి స్కెచ్ చేసిన రోజు. ఈరోజు నీ జీవితంలో అలాంటి వ్యక్తిగా ఉండకూడదని ఈ సందేశం ఎదురుకి తీసుకొని వచ్చాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవా నేను నిన్ను అప్పగించే యూదా ఇస్కరియోతుగా ఉండకూడదు ప్రభా, నా జీవితాన్ని మార్చు. నీవు నా పైన చూపిన ప్రేమను నేను మరిచిపోయేటువంటి వ్యక్తిగా ఉండకుండా నా జీవితాన్ని దర్శించు ప్రభా. అపోస్తలుడు, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుని చేత వాడబడిన వ్యక్తి, దేవుని అమ్మేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ జీవితం, నా జీవితం యూదా ఇస్కరియోతు లక్షణాల్లో ఎక్కడైనా ఒక్కటైనా మన జీవితంలో ఉందా? ఈరోజే సరి చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని పడగొట్టడానికి సాతాను ఈ యొక్క ప్లాన్ వేశాడయ్యా, మమ్మల్ని దర్శించు. యూదా ఇస్కరియోతు ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని ద్రోహాన్ని ఎందుకు చేశాడు? ఈరోజు దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడ నువ్వు ఉన్నావో అందులో సరి చేసుకుందాం. ఎక్కడ నేనున్నానో, ఎక్కడ నీ కుటుంబం నా కుటుంబం ఉందో సరి చేసుకుందాం. ప్రభువా, నన్ను సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, నన్ను దర్శించండి. నా జీవితం ఎక్కడ నీకు అంగీకారంగా లేదో, వాక్య వ్యతిరేకంగా ఉందో మన్నించండి ప్రభువా, మన్నించండి. దేవుని ఎదుట సరి చేసుకుందాం. అప్పుడే
నీ యొక్క గుడ్ ఫ్రైడే నీకు శుభాన్ని ఇచ్చేటువంటిదిగా మారిపోతుంది. యేసు ప్రభు యొక్క మరణం మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతుంది, మన కుటుంబాలకు దీవెనకరంగా మారుతుంది. మన లోపల ఎలాంటి కోరికలు ఉన్నాయో దేవునికి తెలుసు, ఎలాంటి వ్యక్తులమో దేవునికి తెలుసు, ఎలాంటి రహస్య పాపాలు ఉన్నాయో దేవునికి తెలుసు. అందుకే ఈరోజు అన్నిటినీ మన ఎదుట ఉంచాడు దేవుడు. ప్రభు యొక్క వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ, దేవా నేను యూదా ఇస్కరియోతులాగా పడిపోకూడదునైనా, నేను బాధపడే వ్యక్తిగా కాదు, పశ్చాత్తాపపడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వైపు తిరుగుతాను ప్రభా. అయ్యో తప్పు చేశానన్న బాధతో మాత్రమే నేను ఆగిపోను ప్రభా. నా జీవితాన్ని సంపూర్తిగా పాపానికి దూరం చేసుకొని నీకు దగ్గరై నేను వెంబడించే వ్యక్తిగా మారుతాను అని ఆయనతో ప్రార్థనలో మాట్లాడదామా? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా మీరున్న స్థలంలో మీరు దేవుని అడగండి. దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు దేవుని ఎదుట ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను దర్శించు, నా పిల్లలను దర్శించు, నా కుటుంబాన్ని దర్శించు, జరగవలసిన కార్యము జరిగించు ప్రభువా. దేవా నన్ను దర్శించు. ప్రార్థన చేద్దాం. నువ్వు పడిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు, నువ్వు యూదా ఇస్కరియోతులాగా తప్పిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. యూదా ఇస్కరియోతు తన స్థానాన్ని కోల్పోయాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గర నీ స్థానాన్ని కోల్పోవడానికి వీల్లేదు అని దేవుడు ఈరోజు మాట్లాడాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. యూదా ఇస్కరియోతును ప్రేమించినట్టుగా నిన్ను ప్రేమించి మాట్లాడుతుండగా జీవితాన్ని సరి చేసుకుందాం. ప్రభువా నన్ను దర్శించు. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు వందనాలు. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఆలోచన కర్త మీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించి కీర్తించుకొని ఆడుతుంటున్నాం. నాయనా దేవా యూదా ఇస్కరియోతు కోల్పోయాడు, పేతురు పొందుకున్నాడు ప్రభా. మేము కోల్పోయే యూదా ఇస్కరియోతులాగా కాక పొందుకునే పేతురులుగా మార్చబడుదుముగాక. యేసు నామమందు మార్చబడుదుముగాక. దేవా మమ్మల్ని మా కుటుంబాలను దర్శించండి ప్రభా. ఎక్కడ ఏ మార్పులు అవసరమో, ఎక్కడ మేము సరిచేయబడాలనో, మా కుటుంబ సభ్యులు సరిచేయబడాలనో అక్కడ మీ ఆత్మ పని చేయునుగాక. ప్రతి రాత్రి హృదయము పగలగొట్టబడునుగాక. ప్రతి పాప బంధకాలు యేసు నామమందు తెగిపోవునుగాక. విడుదల కలుగునుగాక. యేసు నామమందు విడుదల 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 కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే స్వాతంత్రము కూడా కలుగునుగాక. నాయనా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా యూదా ఇస్కరియోతులాగా కాక పేతురులాగా నీ కొరకు వాడబడుదుముగాక. తగ్గించుకొని వాడబడుదుముగాక. వాక్యానికి లోబడుతూ వాడబడుదుముగాక. నీ చిత్తానికి విధేయులమై వాడబడుదుముగాక. వాక్యానుసారంగా జీవిస్తూ వాడబడుదుముగాక. మా జీవితాల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.